ఉత్తరప్రదేశ్ పోలీసులు ముస్లింలనే చంపుతున్నారు, ముస్లిం క్రిమినల్స్‌నే చంపుతున్నారని ఏం లేదు. మతం కాదు, క్రిమినల్ ఎవడైనా సరే లేపడేస్తున్నారు. తాజాగా అయోధ్యలో ఓ భయంకరమైన నేరస్తుడు పోలీసుల ఎన్కౌంటర్‌లో హతమయ్యాడు. వాడి పేరు భాను ప్రతాప్ సింగ్, బబ్లు అని కూడా పిలుస్తారు. వీడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్పూర్‌కి చెందినోడు. వీడి మీద హత్య, దోపిడీ, ర్యాకెటరింగ్ లాంటి 40 ఘోరమైన కేసులు నమోదైనయి. వివిధ జిల్లాల పోలీస్ శాఖలు వీడికి ₹2,00,000 బహుమతిని కూడా ప్రకటించినాయి. పోలీసులు ఈయన్ని చాలా రోజుల నుంచి వెతుకుతున్నారు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అయోధ్య సమీపంలోని మహారాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమీఘాట్ దగ్గర వీడున్నాడని తెలిసింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం అక్కడికి వచ్చింది. అదే సందర్భంలో ఇతను గమనించి సహచరుడితో బైక్ మీద పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు భాను ప్రతాప్ మీద పోలీసులు కాల్పులు జరిపామని ప్రకటించారు. దానికి ప్రతిగా పోలీసుల మీద భాను ప్రతాప్ కాల్పులు జరిపితే ప్రతిగా జరిపామని సహజసిద్ధంగా చెప్పే స్టోరీ. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అయోధ్య సమీపంలో ఇతను ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. ఓవరాల్గా అయోధ్యలో నేనే కాదు, అంటే ఉత్తరప్రదేశ్లో మతం కాదు అక్కడ చూస్తోంది, నేరస్తుడి యొక్క నేరాన్ని చూసి ఎన్కౌంటర్ చేస్తున్నారు. మానవ పౌర హక్కుల సంఘాలు అవన్నీ కోర్టులో నిరూపించాలి తప్ప ఇక్కడ ఎట్లా చంపేస్తారు, పోలీసులు ఎట్లా చంపేస్తారు అన్నటువంటి సహజసిద్ధమైనటువంటి ప్రశ్న లేవనెత్తుతున్నారు.